జీహెచ్ఎంసీ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ నేతలు సమావేశం కానున్నారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. సమావేశానికి గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు హాజరు కానున్నారు. గ్రేటర్ ఎన్నికలపై నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ లో సమావేశం కానున్నారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. సమావేశానికి గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు హాజరు కానున్నారు. గ్రేటర్ ఎన్నికలపై నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ అధ్యక్షతన సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కేటీఆర్ వారికి ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నారు? జిత్కా మరి కాసేపట్లో తెలంగాణ భవన్ లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, ప్రస్తుతం ఉన్నటువంటి కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. తెలంగాణ భవన్ లో కేటీఆర్ అధ్యక్షతన మరి కాసేపట్లో ఈ యొక్క సమావేశం ప్రారంభం కానుంది. అయితే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2 నెలల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చే నేపథ్యంలో ఈ యొక్క సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. సో ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక ఫోకస్ చేయబోతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పట్టు ఉంది కాబట్టి, సో అందుకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న తీరు, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం లేదు. సో దానిపైన ఫోకస్ చేయడం, అదేవిధంగా ఆ సమస్యల్ని పరిష్కరించే దిశగా ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడం. సో వీటి మీద ప్రత్యేక ఫోకస్ ఇప్పటి నుంచి పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రణాళిక రచిస్తుంది. దానిలో భాగంగానే ఆయా డివిజన్లలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఏంటి అనేది గుర్తించిన తర్వాత ఇప్పటి నుంచి ఆ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దాని తర్వాత ఇక 2 నెలల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సో అందుకు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, ప్రస్తుతం ఉన్నటువంటి కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు అందరికీ కూడా కేటీఆర్ ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. సో ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గులాబీ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అత్యధిక కార్పొరేటర్లు గెలిచి తీరాలని, ఖచ్చితంగా జీహెచ్ఎంసీ మేయర్ ఈసారి మరొకసారి కైవసం చేసుకునేలా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఒక దిశానిర్దేశం అయితే కేటీఆర్ చేయబోతున్నారు. సో అందుకు అందరూ కూడా సన్నద్ధమై ఒక తాటిపైకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా గెలిపే దిశగా అడుగులు వేయాలని చెప్పేసి కూడా ఒక దిశానిర్దేశం కూడా ఉండబోతుంది. ఈ సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో కూడా మాట్లాడతారు. సో ఎందుకంటే ఈ యొక్క జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మీటింగ్, దాని తర్వాత ప్రత్యేకమైనటువంటి ఫోకస్ సమస్యలు అసలు హైదరాబాద్ లో ఏమున్నాయి ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ఏముంది, ఆ హామీ ఇంతవరకు ఎందుకు నెరవేర్చలేకపోయింది, సో వీటిపైన ప్రత్యేక ఫోకస్ చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఖైరతాబాద్ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో కూడా జోరుగా చర్చ జరుగుతుంది రాష్ట్రంలో. సో అందుకు సంబంధించి ఇక ఖైరతాబాద్ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక ఫోకస్ చేయబోతుంది. గతంలో 2023 శాసనసభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కారు గుర్తుపైన దానం నాగేందర్ గెలిచారు ఎమ్మెల్యేగా. సో ఆయన అధికార కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు కాబట్టి సో ఆయన పైన అనర్హత వేటు పడుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ. మరోవైపు అనర్హత వేటు వేసుకున్నప్పటికీ కూడా స్వయంగా దానం నాగేందరే రాజీనామా చేయబోతున్నారంటూ కూడా చర్చ జోరుగా జరుగుతుంది కాబట్టి సో అందుకు ఉప ఎన్నిక మరోసారి తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖైరతాబాద్ నియోజకవర్గంలో కూడా మరోసారి సిట్టింగ్ స్థానం ఖచ్చితంగా గెలిచి తీరేందుకు ఎటువంటి ప్రణాళికలు రచించాలి ఏంటి అనేది కూడా ప్రత్యేకంగా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ పార్టీ కోల్పోవడం, దాని తర్వాత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనివార్యం కావడం, మాగంటి గోపీనాథ్ అకాల మరణం తర్వాత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కొంత స్వల్ప తేడాతో ఓడిపోవడం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా ఈ రాష్ట్ర ప్రజలు, హైదరాబాద్ ప్రజలందరూ కూడా చూస్తున్నారు కాబట్టి సో ప్రతిపక్ష హోదా బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండి నిలబడి కొట్లాడి ప్రజల సమస్యల పరిష్కారం ఇచ్చే దిశగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది ఈ సమావేశంలో. అందుకు జీహెచ్ఎంసీ ఎన్నికలు ఫోకస్, అదేవిధంగా ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఒకవేళ వస్తే దానిపైన ఫోకస్. సో వీటిపైన ప్రత్యేకమైన ఫోకస్ చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దానిలో భాగంగానే ఇటువంటి ఈ రోజు జరగబోయేటువంటి కీలక సమావేశం ఈ అంశాలన్నింటిపైన కూడా చర్చిస్తారు. చర్చించిన తర్వాత ఒక దిశానిర్దేశం అయితే ఎమ్మెల్యేలకు,
మాజీ ఎమ్మెల్యేలకు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీలకు, మాజీ ఎమ్మెల్సీలకు, కార్పొరేటర్లకు, మాజీ కార్పొరేటర్లందరూ కూడా ఒక దిశానిర్దేశం చేసిన తర్వాత కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహిస్తారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.